ఓకే పట్టుకో నోట్లో పెట్టు మా 27 డివిజన్లో 79వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా కులాలకి అతీతంగా కులమతాలకు అతీతంగా అబ్దుల్ అజీం గారు మా వార్డు పెద్దలు మాజీ గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గారు మన 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి ఫణికుమార్ గారు మా వార్డు ప్రెసిడెంట్ మన అబ్దుల్ ఉస్మాన్ గారు మొహమ్మద్ ఉస్మాన్ గారు సెక్రటరీ గారు ప్లస్ అబ్దుల్ హబీబ్ గారు ప్రతి ఒక్కళ్ళ సమక్షంలో మా డివిజన్ సెక్రటరీలు అందరి సమక్షంలో ముఖ్యంగా మా అడ్మిన్ గారు నేను రాత్రి నుంచి ఆయనను మా వార్డు మేస్త్రి గారు ఉన్నారండి ఇక్కడ వీరస్వామి గారు అని చెప్పి రాత్రి నుంచి కష్టపడి ఈ ప్రోగ్రాం కోసం ఆర్ఎన్ఎస్లు నిన్నటి నుంచి ప్రోగ్రాం చేశారండి. ముందు వీళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డివిజన్లో గొప్ప విశేషం ఏంటంటేనండి 3000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు, సోదరులు. హిందూ వాళ్ళు ఒక మహా అయితే 800 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ కుల మతాలకి అతీతంగా ఈరోజు చూస్తూ ఉన్నారేమో వీడియో కుల మతాలకు అతీతంగా ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం జరపడం జరిగిందండి. నన్ను ఈ డివిజన్లో కుల మతాలకి అతీతంగా నన్ను గెలిపిస్తాం కూడా జరిగింది. ఆ రోజు కార్పొరేటర్గా వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను వాళ్ళకి, ఈ ముస్లిం సోదరులకి. అలాగే ఈ వార్డుని అభివృద్ధి చేసుకుంటూ కూడా ఈ 4 ఏళ్ళు కష్టపడ్డాను. మొన్న సంవత్సరం నుంచి మా ప్రభుత్వం వచ్చిన కాంచి కొల్లూరు రవీంద్ర గారు ఆదేశానుసారం ఆయన ఆశయాలతో పనిచేస్తున్నానండి సంవత్సరం నుంచి ఈ డివిజన్లో. చాలా సంతోషంగా ఉంది నాకైతే. కానీ ఈ డివిజన్ని ఇంకా 50 డివిజన్లో మొదటిగా నిలపాలనేది, మొదటి స్థానంలో నిలపాలని ఆశ అండి. ఈ ఆశ కూడా ఇంకొక దగ్గర ఇంకో సంవత్సరం 8 నెలలు ఉంది నా కార్పొరేట్ పదవి. ఈ 8 నెలల్లో 50 డివిజన్లో నా 27 డివిజన్ మొదటి స్థానంలో నిలబెడతానని చెప్పి మా డివిజన్ ప్రజల తరఫున ఈరోజు నేను ప్రకటిస్తున్నానండి. ప్రమాణం కూడా చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 79వ స్వతంత్ర దినోత్సవం రోజు మా పార్టీ పెద్దలకి, మా నాయకులకి, మచిలీపట్నం ప్రజలకి అందరికీ కూడా ఇలాంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం 79 సంవత్సరాలు గాంధీజీ కన్న కళ్ళు ఎవరో మహానుమతులు ఎంతోమంది కష్టపడ్డారండి. పేర్లు వచ్చినాయి కొంతమంది, దాని కింద నలిగిపోయి చక్రాల కింద నలిగిపోయిన వాళ్ళు, బ్రిటిష్ చక్రాల కింద నలిగిపోయిన కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అందరికీ కూడా మనకు కొన్ని చరిత్రలో రావు. కానీ అలాంటి మహోన్నత వ్యక్తులు కూడా ఈరోజు వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్
అది చెప్పగానే ప్రతి ఇండియన్ బ్లడ్లో రక్తం ఉడుకుతూ ఉంటుంది. ఆపరేషన్ సింధూరు ఎలా చేశారని మీ అందరికీ తెలుసు. ఈరోజు అలాంటి ముందు పునరావృతం కాకుండా ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పి ఈరోజు మా 27 తరపు నుంచి 27 కార్పొరేట్ తరపు నుంచి ప్రతి దేశంలో ప్రతి ఒక్క పౌరుని కోరుకుంటున్నానండి. మనందరం ఒకటే కులం, ఒకటే మతం, అదే భారతదేశం. జై హింద్. ఈరోజు 27వ డివిజన్లో మరి కార్పొరేటర్ అయినటువంటి చిత్తజల్లు నాగరాము, రాళ్ళకొట్టు రాము గారు మరి కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అందరూ కూడా బాయి అనుకునే విధంగా భారతదేశం ఒక ఐక్యతను చాటే విధంగా మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు మరి ఈ డివిజన్ సచివాలయంలో మరి అజీం గారు, ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి హిందూ ముస్లింలు అందరూ కూడా ఐక్యతతో మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే మనకి వాళ్ళకి 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి మనకి పూర్వం మరి గాంధీజీ కానీ అలాగే జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలాంటి మహోన్నత వ్యక్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఎంతో కష్టించి మరి వాళ్ళు జైలుకి వెళ్ళి కూడా స్వతంత్రం సంపాదించి పెట్టారు. ఆ ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ మనం ఆ ఫలితాలను భావితరాలకు అందజేసే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉంది. అందుకని ఈరోజు 27వ డివిజన్లో ఈ చిత్తజల్లు నాగరాము గారు కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరి ఎంతో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇక్కడ సచివాలయ సిబ్బందికి కానివ్వండి, కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా చిత్తజల్లు నాగరాము గారికి కానివ్వండి మేము వారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి రోజు, స్వతంత్రం వచ్చినటువంటి రోజు. 79 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి నా భారతదేశం ఎంతో గొప్పది. సారే జహాసి అచ్చా హిందూ సితా హమారా అనేటువంటి దేశం నా దేశం భారతదేశం. ఈ భారతదేశంలో నేను పుట్టడమే గొప్పగా భావిస్తున్నాను. మన భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో ఉండాలని, మన భారతదేశం వరల్డ్లో నంబర్ 1గా ఉండాలని నేను భావిస్తున్నాను. జై హింద్. ఈరోజు ఆగస్టు 15 79వ మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామండి. 27 వార్డు డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ గారు రాము గారు, అజీం గారు, అలాగే 45 ఇన్ఛార్జి గారైన ఫనీ గారు, వీరందరూ కూడా 27 సచివాలయం దగ్గరకు వచ్చి ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి ఎంతో ముఖ్యమైన విషయాలు అందరికీ చెప్పడం జరిగిందండి. అలాగే మన దేశానికి ఉన్న ఈ జాతీయ జెండాని చేసిన పింగళ వెంకయ్య గారు కూడా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇంత అందమైన జాతీయ జెండా అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదండి. ఆ జెండా చూసినా చాలు మనందరికీ ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం మన సచివాలయం పరిధిలో చేస్తున్నందుకు ఈ డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారండి. అందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 27వ డివిజన్ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము గారికి మరియు అబ్దుల్ అజీం గారికి, 47వ డివిజన్ ఇన్ఛార్జి ఫణీ గారికి, అలాగే తెలుగుదేశం కూటమి నాయకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వతంత్రం ఎంతోమంది త్యాగదనుల యొక్క వాళ్ళ యొక్క ఫలితం. మన భారతదేశం రకరకాల దేశాలన్నిటికీ పోటీ ఇస్తూ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తూ భావితరాలకు ఇంకా ముందుకి తీసుకెళ్ళి, అలాగే ప్రపంచ దేశంలో నా భారతదేశం ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. పిల్లలతో జరుపుకోవడం ఈ 27వ డివిజన్లో చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతిసారి కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.